హలో, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎంఆర్ లీగల్ అడ్వైజర్. సో మన నెక్స్ట్ వీడియో చూసుకున్నట్లయితే డ్రగ్స్ గురించి ఎన్ని టైప్స్, అవి ఏ టైప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ డ్రగ్స్ మేజర్గా తీసుకోవడం వల్ల సో మన యొక్క ప్రాబ్లమ్స్ ఏ విధంగా వస్తాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ డ్రగ్స్ తీసుకున్నప్పుడు మన బ్రెయిన్లో డోపమైన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. సో దీనివల్ల మన ఎగ్జైట్మెంట్, యాక్టివ్నెస్, ఎనర్జీ సో ఈ విధంగా మనకు ఇన్స్టెంట్గా మనకు కనిపిస్తాయి. సో ఈ యొక్క ఇన్స్టెంట్ని మనము పదే పదే కావాలని కోరుకుంటారు. సో దీనివల్ల డ్రగ్స్ అనేది అడిక్షన్గా మారుతుంది. సో దీనివల్ల మన యొక్క హెల్త్ అనేది టోటలీ అప్సెట్ అవుతుంది. ఎందుకంటే ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల టోటల్ హార్ట్ రేట్ అనేది పంపింగ్ ఇంక్రీజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంకా చూసుకున్నట్లయితే మెంటల్ హెల్త్, సో మన యొక్క మెంటల్ హెల్త్ అనేది చాలా డిస్టర్బ్ అవుతుంది. సో మన యొక్క అండ్ ఆల్సో బ్రెయిన్ కూడా డ్యామేజ్ అవుతుంది. సో వీటికన్నిటికంటే ముఖ్యంగా మనకు రెప్యుటేషన్ డ్యామేజ్ అవుతుంది. సో అదేవిధంగా సో ఫ్యామిలీ లైఫ్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో ఫైనాన్షియల్గా కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. సో ఒకవేళ మీరు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ కూడా కంపల్సరీ మీ యొక్క హెల్త్ అనేది అప్సెంట్ అవుతుంది. అదేవిధంగా మీరు క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. డ్రగ్స్ తీసుకునేది క్రైమ్. సో ఆ అఫెన్స్తో పాటు ఇంకా అఫెన్సెస్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో అందుకే దయచేసి డ్రగ్స్ మానేయండి, డ్రగ్స్కు దూరంగా ఉండండి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.